దోస్తులు నమస్తే, గుడ్ ఈవినింగ్. దోస్తులు. సాయంత్రం పూట అట్లా సరదాగా ఆడుకోవాలి కదా. ఇది మనం డైలీ రొటీన్గా మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేస్తాం కదా, వాకింగ్ చేసే పార్క్ ఇది. డైలీ మస్తు పీస్ఫుల్ ఉంటుంది చూడ్డానికి. చాలామంది వస్తారు ఆడుకోవడానికి, కానీ పీస్ఫుల్ ఉంటుంది ఇది అయితే. అసలు ఇవాళ మంచి వంటకం చేద్దాం అనుకున్నా. హైదరాబాద్లో ఒక ఐటెం తీసుకోవడానికి వచ్చిన అన్నట్టు, అది దొరకలేదు, ఇక స్టాక్ అయిపోయినట్టుంది. సండే రోజు వస్తా ఆ వంట తీసుకొని, సండే రోజు వాటిని తీసుకొని వస్తా. ఇవాళ వీలు కాలేదు, చేద్దాం అనుకున్నా ఇవాళ. యాక్చువల్గా నీకు చూపిద్దాం అనుకున్నా కానీ వీళ్ళు చేయలేదు. అందుకే మార్నింగ్ లేచి ఇక బట్టలు నానబెట్టి, బట్టలు విండి, కాసేపు లంచ్ ప్రిపేర్ చేసుకొని అట్లా గ్రౌండ్కి వచ్చి వాక్ చేసుకుంటూ, ఇది మన గ్రౌండ్, ఇది గ్రౌండ్కి వచ్చి వాక్ చేసుకుంటూ వచ్చిన. ఇవాళ రేపు సాయంత్రం పోయి ఆ ఐటెం తీసుకొచ్చి మీకు సండే రోజు చూపిస్తా. అది మన దగ్గర దొరికాయి, చాలా కష్టమే. విలేజ్లో దొరకాలంటే చాలా కష్టం, కానీ ఐటెం బాగుంటుంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ప్లాన్ చేయాలి. అది కంపల్సరీ సండే రోజు మీకు ఆ వీడియోతో ముందుకు వస్తా పక్కా. మనం ఎంత బిజీ ఉన్నా మన పనులు మనం చేసుకోవాలి. బట్టలు విండి, మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేసి కాసేపు పడుకొని లేచి ఈవినింగ్ వాక్ గ్రౌండ్. మనం ఎన్ని పనులున్నా ఏదున్నా పొద్దున్న లేచి 1.5 hour వర్కౌట్ చేసుడే, సాయంత్రం పూట కూడా వాకింగ్ చేసుడే. మన డైలీ రొటీన్ లైఫ్లో ఒక 1 hour, 1.5 hour, హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు మనం వర్కౌట్ చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో మనం ఏం సాధించినా ఫస్ట్ ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యం మంచిగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఆరోగ్యం సహకరిస్తేనే లైఫ్లో ముందుకెళ్తాం. సో ఫస్ట్ మనం హెల్త్ కాపాడుకోవాలి, ఆరోగ్యం, ఫిట్నెస్ కాపాడుకోవాలి. అట్లా మీరు కూడా అప్పుడప్పుడు వాకింగ్ అలవాటు చేసుకోరు అందరూ దోస్తులు. అది మనకు సిల్లీ కావచ్చు, ఏంద్రా ఏం వాకింగ్ పోతావరా పొద్దున్న లేచిన చలిగా అనిపిస్తుంది, కానీ కంపల్సరీ వాకింగ్ పోవాలి, డెఫినెట్గా వాకింగ్ పోవాలి. కమ్ 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 ఒక యాక్టివిటీ ఉండాలి పక్కా. క్రిస్మస్ సిటీ అంతా హడావిడి ఉంది. సాయంత్రం అట్లా బయటకు వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అయ్యి కాసేపైనా ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వెళ్ళాలి. కానీ మజా సిటీలో మస్తు అనిపిస్తుంది పండుగల పూట. విలేజ్లో కూడా మనం మిస్ అవుతాం, చాలా దోస్తులను అందరం మిస్ అవుతాం. కానీ ఇక మనం లైఫ్లో ఎప్పుడు విలేజ్లో ఉండాలనిపిస్తుంది, కానీ అందరికి వర్కౌట్ కాదు. అట్లా మనకు వెకేషన్స్ అన్నప్పుడు అప్పుడప్పుడు ఫెస్టివల్ అవుతుంది చూడు, సాయంత్రం లైటింగ్ హైదరాబాద్ మస్తు అనిపిస్తుంది పండుగలప్పుడు. ఇప్పుడు సాయంత్రం కాసేపు అయినాక బయటకు వెళ్తే చలికాలంలో క్రిస్మస్ చాలా బాగుంటుంది. సండే రోజు వస్తాం, మళ్ళీ మంచి వీడియోతో వస్తాం ఆ దోస్తుగాళ్ళతో. వాళ్ళు ఫోన్ చేసారు ఏమైనా ఎడినవరా అని. వీడియో వాళ్ళతో చేస్తా ఇవాళ అనుకున్నా. ఈ చలికాలం ఏందో ఏమో, ప్రతిరోజు బిర్యానీ తినాలనిపిస్తుంది, చికెన్ తినాలనిపిస్తుంది, అది ఫ్రై చేయాలనిపిస్తుంది, ఇది ఫ్రై చేయాలనిపిస్తుంది. ఏందో ఏమో ఇవాళ తిన్నా కూడా మళ్ళీ రేపు ఫ్రై చేయాలనిపిస్తుంది. నాన్ వెజే గుర్తొస్తుంది చలికాలం. వేడి పోలేలో తిందామని అనిపిస్తుంది, రోజు ఫ్రై చేసుకోవాలనిపిస్తుంది. కానీ ఓపిక ఉండాలి. చాలామందికి అందరికీ తినాలనిపిస్తుంది, ఆ ఐటమ్ ఈ ఐటమ్ మంచిగా గట్టిగా తినాలనిపిస్తుంది, కానీ ప్రిపేర్ ఉంటా. మరి దోస్తులు సండే కలుస్తా మంచి ఐటెంతో. సాయంత్రం అట్లా వాకింగ్కి వచ్చిన, మీతో ముచ్చలు పెడదామని వచ్చిన. ఏం చేస్తున్నారు ఏం కథ? మంచి వేడి చాయ్ కొట్టుర్రి, అల్లం చాయ్కి అందరు ఫ్యాన్సే. ఎంత మానేద్దాం అనుకున్నా అది కలవది, మానేసుడు కలవది, చాయ్ వేసుడే.